నమస్తే అన్న. సార్ మీ పేరేం పేరన్నా? రవి. మనదేనా షాప్ ఇది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కరీంనగర్లో? ఈ షాప్ పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అంటే మనదేగా, అవునా? ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. పర్లేదు, బాగానే ఉందా? 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? అసలు ప్రశాంత్ అయితే మార్పు కోరుకురా మీరు కూడా? కేసీఆర్ పోవాలి, రేవంత్ రావాలనుకురా? అదే కేసీఆర్ అయిపోయింది. అయిపోయినట్టుగా, అవునా? ఉందంట మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో గెలుస్తారంట బాగానే అయిపోయినట్టుగా. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ మీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండు, టీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తుండు, కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థిని చూస్తూ ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? బండి సంజయ్ గెలుస్తాడా? గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? గెలిస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకన్నా? కొన్ని మార్పులు ఉన్నాయి కదా, కొన్ని మార్పులు అయినాయి కదా. అయినాయా? ఏం చేసిండు అన్న కరీంనగర్కి? కరీంనగర్కి చేసేది ఇప్పుడు చేస్తాడు ఇక. చేస్తాడు. సెంట్రల్లో బీజేపీ ఉండాలా, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు అవకాశం ఇవ్వండి అంటారుగా? బీజేపీ మోదీ ఉండాల్సిందేనా? మోడీ ఉండాల్సిందే. అవునా? బండి సంజయ్ వచ్చిపోతూ ఉంటాడా? వస్తాడా? అందుబాటులో ఉంటాడా? అవునా? ఈయన వినోద్ కుమార్ అయితే వరకు వెళ్తే కనాలే కనిపించలే. కాంగ్రెస్ పరిస్థితి ఏదైనా గెలుస్తుంది, ఏమైనా అవకాశం ఉందా? కాంగ్రెస్ బండి సంజయ్నా చూస్తురా? ఎన్నేళ్ళ నుంచి చూస్తురా దగ్గర ఉండి మీరు? నేను చూస్తున్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూస్తుంది. కార్పొరేటర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయన ప్రస్థానం, అవునా? సో మీరు బీజేపీకి అయితే ఓటు, అవునా? పబ్లిక్ ఏమనుకుంటారో చాలా మంది షాప్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? అందరికీ ఇదే బీజేపీ అనుకుంటారు. బీజేపీ అంటారా?